అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారనేది నాకు తెలియదు కదండి. అందుకే నేను అన్నీ కలిపి చెప్తున్నాను. మీరు ఏ టైంలో చూస్తే ఆ విషయం అయితే అందుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే ఈరోజు మా పాప బర్త్డే అండి. మా పాప బర్త్డే సందర్భంగా మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. అదే రాజమండ్రి దగ్గర ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే మీరు ఏం కోరుకున్నా జరుగుతుందండి. అది కూడా 7 వారాలు ఆ గుడికి వెళ్ళి గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసినట్లయితే 8వ వారం అష్టోత్తర పూజ చేయించుకుంటే మీ పూజ అయితే పూర్తవుతుందండి. ఆ ఇయర్లోనే మీరు ఏం మొక్కుకున్నా సరే జరుగుతుంది. ఇది అందరూ అయితే నమ్ముతున్నారు. శనివారం వచ్చేసరికి అయితే ఆ చుట్టుపక్కల రోడ్లు, బస్సులు, ఆటోలు, ఇంకా బైక్స్ అంతా ఫుల్ అయిపోద్దంట. చాలా రష్గా అయితే ఉంటుందంట. మేమైతే శనివారం వెళ్ళలేదండి, శుక్రవారం వెళ్ళాము. ఫ్రైడే అయితే వెళ్ళాము. ఫ్రైడే అయితే అదే శనివారం తప్ప మిగతా అన్ని రోజులు అష్టోత్తర పూజలు అవి అయితే జరుగుతాయంట. వీళ్ళందరూ అయితే అష్టోత్తర పూజకు వచ్చారు. అంటే 7 వారాలు పూర్తయ్యి 8వ వారం వచ్చిన వీళ్ళందరూ కూడా 8వ వారం వడ్డీ వారం అండి. వెంకటేశ్వర స్వామికి అంటేనే వడ్డీ చెల్లించాలి కదండి, అదనమాట. ఇంకపోతే వడ్డీ వారం అనమాట. ఈ వారం అయితే అష్టోత్తర పూజ చేసుకొని గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు అయితే చేసి దేవుని దర్శించుకుంటే అయితే మీరు ఏం కోరుకుంటే అదైతే జరుగుతుందంట. ఇదైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చుట్టూ చూపించాను. నేను ఈ చుట్టూ అయితే తిరగాలండి. గుడి చాలా పెద్దది. మ్యాక్సిమం ఈ చుట్టూ తిరగడానికి 7 ప్రదక్షిణాలు చేయడానికి 1 గంట పట్టవచ్చు. అంత దూరం తిరగాలన్నమాట. ఇదైతే చుట్టూ అనమాట. చెప్పాను కదండి మా తాతయ్య గారు చనిపోయారని, అందుకనే నేనైతే గుడిలోకి అయితే వెళ్ళలేదండి. అమ్మని పాపని అయితే పంపించాను. వాళ్ళైతే దర్శనం చేసుకొని వస్తారనమాట. నేను బాబు అయితే బయటకు కూర్చున్నా. ఇంకా వీడైతే ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నానని వాళ్ళకి ఒకటే ఏడుపు. తమిళలో చూసారు కదండి, చీకట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అని. ఇదేనండి మా పరిస్థితి. అసలు చీకట్లో బర్త్డే ఎలా చేయండి, ఎందుకంటే చాలా గాలి వర్షం అండి. ఇక్కడ కడియంలోనైతే ఈవినింగ్ 6 అయింది, స్టార్ట్ అయిందండి గాలి వర్షం. ఇంకా చూడండి ఆ 6కే కరెంట్ పోయింది. 8:30 అయింది, అంతకీ కరెంట్ రాలేదని నేనైతే స్టార్ట్ చేశానండి. ఏదో నాకు వచ్చినట్లుగా డెకరేషన్ చేద్దామని చెప్పి, అదే ఏదో సింపుల్గా చేసేద్దాంలే ఇంకేమైందని చెప్పి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అదే కరెంట్ అయితే లేదండి. నైటు 10:30 అలా అయిపోయింది. పాప అయితే పడుకోబోద్దు కదండి, చిన్నపిల్ల కదా, అంతవరకు అయితే లేచి ఉండదని చెప్పి 8:30 వరకు అయితే చూసాము. కరెంట్ రాపోగానే ఇంక నేనైతే స్టార్ట్ అయ్యాను. మొత్తం డెకరేషన్ అది ఇంకా బాగా చేద్దాం అనుకున్నాము, కానీ సెట్ అవ్వలేదు. చీకట్లో ఇంకా చేయలేకపోయామన్నమాట. చీకట్లో అంత చిరాకుగా ఉంటుంది కదండి, సో అందువల్ల చేయలేకపోయాం. ఇంకా డెకరేషన్ అయితే చేసి పాప నేను అయితే రెడీ అయిపోయి ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయాం. మేము ఉండేది అద్దెకి కదండి. ఇక్కడైతే వచ్చి 3 మంత్సే కదా అయ్యింది. ఇక్కడైతే మాకు ఎవరు తెలిసిన వాళ్ళు అయితే లేరు. ఓనర్ ఆంటీ వాళ్ళు తెలుసు అనమాట, ఇంకెవరో తెలీదు. అయితే 2 ఆంటీలు అయితే వచ్చారు. ఆ 2 ఆంటీలు అండ్ ఆ బాబు, ఒక ఆంటీ వాళ్ళ అబ్బాయి అనమాట, సాయి అయితే వీడియోలు ఫోటోలు అయితే తీస్తున్నాడు. సో అలాగైతే జరుగుతుంది. ఏదో నార్మల్గానే చేసేద్దాంలే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తాను చీకట్లోనే కేక్ కటింగ్ అది. ఇంకా మా బ్యాడ్లకి ఏంటంటే ఆ రోజు తెచ్చిన క్యాండిల్ కూడా వెలగలేదండి. ఆ షాప్ వాడు ఇచ్చిన క్యాండిల్ కూడా వెలగలేదు. ఇంకా మొత్తం డిసప్పాయింటే. ఇంకా ఏది చేయాలన్నా డిసప్పాయింటే. ఇంకా ఏదో ఒకటి బిర్యానీ చేసుకొని, ఫ్రైడే కదా నాన్ వెజ్ తినమని మష్రూమ్ తెచ్చాను కూర వండడానికి. ఇంకా నాకు ఆ చీకట్లో కూర ఇంకేది వండాలనిపించలేదు. చుట్టుపక్కల అందరి దగ్గరికి పాపని తీసుకెళ్ళి ఆశీర్వాదించిద్దాము, అక్షింతలు వేద్దాము అని చాలా ప్లాన్లు అయితే వేసాను. నా ప్లాన్లన్నీ బొక్కబోళ్ళు పడ్డాయి. అదేంటో మా పాపకు పేరెట్టడం కూడా మా ఇద్దరమే చేసాము. అప్పుడు కూడా ఇప్పుడైతే 4 ఉన్నారు, అప్పుడు ఆ 4 కూడా లేరు. మా పాపకు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. అదేంటో నాకు అర్థం కాదు. కనీసం బర్త్డే అయినా సరే చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిలుద్దాము చేద్దాము అనుకున్నాను. కానీ చాలా పెద్ద వర్షము. ఆంటీ వాళ్ళ దగ్గర కాబట్టి పైకి రాగలిగారు. గాలి వర్షం అనమాట. ఇంకా ఆ టైంలో పిల్లలు ఇంకేమొస్తారు, ఇంక మేమే క్యాండిల్ అయితే వెలిగిస్తే ఏదో చిన్నగా అయితే చేస్తాం. చాలా డిసప్పాయింట్ అయిపోయాం.
నా చిన్నప్పటి నుంచి నా బర్త్డే కూడా ఇంత డిసప్పాయింట్గా జరగలేదు. అలాంటిది మా పాప బర్త్డే, అది ఫస్ట్ బర్త్డే ఇలా జరగడం నాకు చాలా బాధగా అనిపించింది. అంటే మేము ఏది గ్రాండ్గా చేద్దామని ఏమీ అనుకోలేదు. ఫస్ట్ నుంచి సింపుల్గా చేసేద్దామనే ఉన్నాము. సెకండ్ బర్త్డే అందరికీ జుత్తులు వస్తాయి, అప్పుడు నీట్గా ఫోటోషూట్ అది చేయించుకొని నీట్గా చేసుకుందామని ప్లాన్లో అయితే ఉన్నాం మేము. కాకపోతే మేము చేద్దాం అనుకున్న కంట చాలా సింపుల్గా జరిగిపోయింది, కరెంట్ కూడా లేకుండానే. అదే కొంచెం బాధ అనమాట. మేము అనుకున్నది ఏమీ పెద్ద గ్రాండ్ ఏం కాదు, కానీ ఇంకా చాలా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయాం అనేది చిన్న బాధ అంతే. అయితే వీళ్ళిద్దరే ఆంటీలు ఇద్దరు అనమాట, తోటికోడళ్ళే. ఇంటి వెనకట్ల ఈ ఆంటీ ఉంటారు, గ్రీన్ కలర్ శారీ మా ఓనర్ అనమాట. ఇంకా అలా అయితే జరిగిపోయింది బాబు బర్త్డే అయితే. ఆంటీ వాళ్ళకి డ్రింకులు ఇచ్చేసి కేక్ ఇచ్చి సేమియా అయితే చేశాను. సేమియా అయితే పెట్టి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా అలా బర్త్డే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం, కానీ అవి కూడా బాగా రాలేదు. ఇంకా అవి కూడా నాకు పెట్టాలనిపించలేదు. ఇంకా థంబ్నెయిల్ కోసం మళ్ళీ అలా మార్నింగ్ రెడీ అవ్వడం ఇదంతా ఒకలా ఉంటే మా బాబు అల్లరి అయితే మరీ దారుణంగా ఉంది. అది కావాలి, ఇది కావాలి, ఆ చీకట్లో బిస్కెట్ కావాలి, మిక్చర్ కావాలి, చాక్లెట్ కావాలని చెక్కిచ్చేసాడండి మా బాబు. ఎందుకో తెలీదు, ఆ రోజు నైట్ మా బాబు కూడా బాగా చిరాకు రెప్పిస్తాడు. పాప పర్వాలేదు, కొంచెం సైలెంట్గా ఉంది, కానీ కొంచెం నిద్ర మూడ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఉంటే కరెంట్ వస్తుందని ఇంకా అలా వెయిట్ చేస్తుంటే మనమైతే వెయిట్ చేయగలం కానీ పిల్లలు వెయిట్ చేయలేరు కదండి. ఇంకా పోతే వెజ్ బిర్యానీ అయితే చేసి రైతా అయితే పెట్టేశానండి. చెప్పాను, ఇంకా కర్రీ వండడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదైతే మార్నింగే అండి, మా పాప మార్నింగే లేచి ఫోటోలకి స్టిల్లు అయితే వేస్తుంది. నేను ఫోటోలు అయితే తీస్తున్నానని సిగ్గుపడి అలా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, నేను ఫోటోలు తీస్తున్నానని ఇంకా బాగా స్టిల్లు అయితే వేస్తుంది. ఇంక పోతే అలా జరుగుతూ ఉందన్నమాట వీడియో. మార్నింగే లేవగానే ఇంకా ఫోటోలకి అయితే అలా స్టిల్ అయితే వేస్తుందండి మా పాప. బుగ్గల మీద చేతులు అవి పెట్టుకొని అలా చూడడం ఇలా చూడడం చేస్తుందనమాట. మార్నింగే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా లేచి ఇంకా నేను అమ్మ ఉన్నాం కదా, అయితే నైట్ అలాగా ఫొటోస్ అవి వీడియోస్ అవి బాగాలేవు కదా అని మళ్ళీ అయితే రెడీ అయ్యామండి. పాప నేను రెడీ అవ్వలేదు, బాబుని పాపని అయితే రెడీ చేసి అమ్మ వాళ్ళు అయితే కూర్చోబెట్టుకొని, అమ్మ నైట్ అక్షంతలు వేయలేదు, మర్చిపోయాను నేను. ఇంకా ఆ చీకట్లో నాకు ఏం గుర్తులేదు. మార్నింగ్ మళ్ళీ అక్షంతలు అవి వేయించాను అనమాట అమ్మతో. అక్షంతలు అవి వేయించి అలా నైట్ చేసిన డెకరేషన్ అది మార్నింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది కదా. ఆ డెకరేషన్ కాదులేండి, ఆ డెకరేషన్ మొత్తం మా బాబు అయితే బెలూన్స్ అన్నీ ఎరగొడేసాడు, అదే పేల్చేసాడు. మళ్ళీ వీడియో కోసం అని చెప్పి మళ్ళీ అయితే నేను డెకరేషన్ చేశానండి. అలాగా చూడండి, అక్షంతలు అవి బాగా వేయించుకుంటుంది. మా రిలేటివ్స్ ఇంటికి వచ్చారని చెప్పాను కదండి, అప్పుడైతే వాళ్ళు తెచ్చిన డ్రెస్సెస్ అండి అవి. ఈ డ్రెస్సెస్తో వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఆ డ్రెస్సెస్ అయితే వేసానమాట. ఆ డ్రెస్సులు అయితే వేసి నీట్గా ఫొటోస్ అయితే తీసాను అనమాట. అంతా బాగుంది సవ్యంగా. అలాగే కొంచెం ఎలాగైనా డిసప్పాయింట్ అండి. ఫస్ట్ బర్త్డే అంతా కరెంట్ లేకుండా చిరాకుగా జరిగిందని కొంచెం బాధ అయితే ఉంది. పర్వాలేదు, మార్నింగ్ మళ్ళీ రెడీ అవి మళ్ళీ ఫోటోలు అవి తీసుకొని దాన్ని కొంచెం ఫుల్ఫిల్ అయితే చేసాము. ఓకే, మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.